అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8th సీజన్ ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ నుండి కంటెంటే కంటెంట్, చూసిన వాళ్ళకి చూసినంత కంటెంట్ అవైలబుల్గా 24/7 ఉండబోతుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తేజస్విని గౌడ కానీ, ఇంద్రనీల్ అన్న కానీ వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడైతే 14 మెంబర్స్లో వాళ్ళ నేమ్స్ లేవు. సో మేబీ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వాళ్ళ ఎంట్రీ ఉండొచ్చు, బట్ ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఎంట్రీ లేదని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళబోయే 14 మెంబర్స్ నేమ్ మీకు చెప్తాను ఒకసారి. సో చూడండి, ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మా టీవీ సీరియల్ యాక్టర్ నిఖిల్. సో ఇతను రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే మా టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఫిట్గా ఉంటాడు. సో కొంచెం ఫాలోయింగ్ కూడా ఎక్కువనే ఉంది అతనికి. సో మేబీ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇతనికి. సో ఇతన్ని ఫస్ట్ కంటెస్టెంట్గా ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ మనందరికీ తెలిసిందే. తను కంటెంట్ ఎక్కువనే ఇస్తుంది, అందరికీ పరిచయం, తను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంది కాబట్టి సో తను కూడా టాప్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. విష్ణుప్రియ నుండి మనం 100%కి 120% కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసే క్యాండిడేట్ తను. సో ఏ విధంగానైనా ఎంటర్టైన్ చేసే కెపాసిటీ తనకు ఉంది. డ్యాన్స్ కానీ, స్కిట్ కానీ, తనకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ టాప్లో ఉండే ఛాన్సెస్ తనకు కూడా ఎక్కువగానే ఉన్నాయి. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి. సో తిను కూడా మన మా టీవీ సీరియల్లో నాగపంచమి సీరియల్ యాక్టర్, హీరోగా చేస్తున్నాడు. సో తనకు కూడా ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మేబీ తను కూడా కంటెంట్ బాగానే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ కంబం. సో తను వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది తను. మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తను హౌస్లోకి ఎంటర్ అయిందని అనుకుంటున్నాను నేను కూడా. సో చూద్దాం ఒకసారి. తనకు కూడా ఫాలోయింగ్ చాలానే ఉంది. అండ్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. తను కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లోనే విలన్ రోల్ చేస్తుంది. మేబీ ఒకే సీరియల్ నుండి ఇద్దరు వచ్చే ఛాన్సెస్ లేవు, బట్ ఈ ఇద్దరులో ఎవరో ఒకరు అయితే డౌట్గానే ఉంది. సో చూద్దాం వాళ్ళైతే. సో సిక్స్త్ కంటెస్టెంట్ మాట్లాడుకుందాం. హీరో ఆదిత్య ఓం. ఇతను వచ్చేసి లాహిరిలో మూవీలో ఒక హీరోగా యాక్ట్ చేశాడు. గడ్డం ఉండేది, మీకు అందరికి ఐడియా ఉంటుంది మేబీ. సో తనకి ఇన్స్టాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. తను ఇప్పటికీ 45 years ఏజ్ నాకు తెలిసి. సో కాకపోతే అతను మాత్రం ఏజ్లా ఉంటాడు, చాలా ఫిట్గా ఉంటాడు, జిమ్ చేస్తాడు, ఫాలోయింగ్ మాత్రం చాలా ఉంటుంది. మేబీ ఇతను కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కంటెంట్ పరంగా అయితే అస్సలు తగ్గడు, ఫిట్గా ఉండే కంటెస్టెంట్ ఇతను. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషా. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు మీకు ఐడియా ఉంటుంటాయి మేబీ. రాజ్ తరుణ్ కానీ లావణ్య ఎపిసోడ్లో శేఖర్ భాష హైలైట్ అయింది వాళ్ళిద్దరు కంటే శేఖర్ భాషనే. టీవీ ఇంటర్వ్యూలలో కానీ లేకపోతే అతను ఇచ్చిన కంటెంట్ ద్వారా కానీ చాలా అంటే చాలా హైలైట్ అయ్యాడు. అందుకోసం మాత్రమే తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇతని ఎంట్రీ ఉంది. ఇతని నుండి చాలా అంటే చాలా కంటెంట్ కూడా రాబోతుంది. గట్టిగా మాట్లాడే వ్యక్తి ఇతను కూడా. లావణ్యన్ కూడా ఇతనితో పాటు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఒకవేళ పిచ్చి కంటెంట్ దొరుకుతుందండి. బిగ్ బాస్ కి టీఆర్పీ రేటింగ్ అనేది అసలు తగ్గదు, ఇలా వెళ్తూనే ఉంటది. సో వైల్డ్ కార్డ్ ద్వారా మేబీ లావణ్య ఎంట్రీ ఉండొచ్చు, చూద్దాం అది కూడా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. పెళ్లి చూపుల మూవీలో అతను యాక్ట్ చేశాడు. మన హీరో పక్కనే ఉంటాడు అతను కూడా. సో ఇతని ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి చూపులు మూవీయే కాకుండా ఇతను చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేశాడు, అందరికి సుపరిచితమే. సో మేబీ ఇతను కూడా కంటెంట్ చాలానే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. డీలో పార్టిసిపేట్ చేసింది, డ్యాన్స్ చేస్తుంది. సో సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ చాలానే ఉంది. డాన్సర్గా ప్రజెంట్ అయితే తనని తీసుకెళ్తున్నారు. 10th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. తను వచ్చేసి బేబీ మూవీలో యాక్ట్ చేసింది. మన హీరోయిన్ వైష్ణవి పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి తను. ఆ మూవీ టైంలో కొంచెం బాగానే క్రేజ్ వచ్చింది అమ్మాయికి కూడా. సో ఆ పరంగానే తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దెన్ 11th కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేవక్క. సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అండ్ తను సింగర్ అండ్ ప్లస్ యూట్యూబ్ కామెడీ కూడా చాలా చేస్తుంది. సో ఆ పరంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆ పర్పస్లో తనని సెలెక్ట్ చేశారనుకుంటున్నాను. అండ్ దెన్ 12th కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ ఆఫ్రిది అనే పర్సన్ ఒక యూట్యూబర్ అండి. సో ఇతను యూట్యూబ్ ద్వారానే ఫేమస్ అయ్యాడు, ఇన్స్టాలో కూడా ఫేమస్ అయ్యాడు. సో ఆ పరంగా మాత్రం ఇతను తీసుకొచ్చాడు. మేబీ ఇతనిలో ఏదో
సంథింగ్ స్పెషల్ టాలెంట్ ఉంటుంటుంది, అందుకోసం మాత్రమే తనని తీసుకొచ్చారని అనుకుంటున్నాను. అండ్ 13th కంటెస్టెంట్ నాగమణికంఠ. సో ఇతను కూడా ఇన్ఫ్లుయెన్సరే, యూట్యూబ్లో ఛానల్ ఉంది తనకి, దగ్గర దగ్గర చాలా అంటే 4 lakhs మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో తన దగ్గర కూడా సంథింగ్ స్పెషల్ టాలెంట్ ఉన్నది కావచ్చు, మేబీ అతను అందుకే పిలిచారు. మనం ఇంకొక మ్యాటర్ మాట్లాడుకోవాల్సిందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కదండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బర్రెలక్క, సో మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బర్రెలక్క పక్కా అంటే పక్కా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ అని లాస్ట్ టైం కూడా వచ్చాడు కదా, సో అతను కూడా ఉండబోతున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది టేస్టీ తేజ గురించి. అండ్ పోతే అంజలి పవన్ కూడా మ్యాక్సిమం మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 నేమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకేమైనా ఉంటే మీకు అప్డేట్ చేయడానికి ఖచ్చితంగా ఉంటాను. అండ్ రేపటి నుండి బిగ్ బాస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకోసం నేను చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రామణి చిత్రాలు. థ్యాంక్ యూ.